హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్యకి ఉన్న ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అయిన లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. దాన్నే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అని అంటారు, లేకపోతే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ లేదా ఈఎస్డబ్ల్యూ అని అంటారు. అండ్ కొంతమంది అయితే పిజో వేవ్ థెరపీ అని అంటారు. ఈ మూడిటి నేమ్స్ ఏదైనా సరే ఆ ట్రీట్మెంట్ని చేసే దాన్ని అయితే మట్టికి షాక్ వేవ్ థెరపీ అంటారు. దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. అంటే వాళ్ళు వాడే మిషన్ను బట్టి కొంతమంది దాన్ని పిజో వేవ్ థెరపీ అంటారు, కొంతమంది దాన్ని ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ లేదా ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, అండ్ కొంతమంది లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఏ పేరుతో పిలిచినా దాంట్లో ఉండే ప్రిన్సిపల్, ఆ ట్రీట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అని అంటే పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ రావటమే ఆ ట్రీట్మెంట్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ చేసే మిషన్ అయితే ఇదేనండి. దీన్ని మా దగ్గర ఉన్న ఈ మిషన్ను మెడిస్పెక్ ED1000 మిషన్ అంటాము. ఈ మిషన్ అనేది నేను చెప్పిన ఇప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ ఏదైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ అంటే అంగస్తంభన సమస్యకు చేస్తామో దానికి వాడే మిషన్ ఇదే. దీన్ని జనరల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్కి యూజ్ చేయొచ్చు. అండ్ కొంతమందిలో బీర్జాలలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాము, క్రానిక్ ఆర్కైటిస్, బీర్జాలలో ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల టెస్టిస్ కంటిన్యూస్గా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందిలో ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల పెయిన్ ఎక్కువ రావటము ప్రోస్టేట్ రీజియన్లో, లేదా పెల్విస్ రీజియన్లో పెయిన్ ఎక్కువ రావటము, లేదా సెక్షువల్గా కలిసిన తర్వాత బాగా పెయిన్ ఎక్కువ ఉండటము, లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి కూడా యూజ్ చేస్తాము. బట్ మెయిన్గా అయితే మట్టికి ఈ అంగస్తంభన సమస్యకే ఎక్కువ యూజ్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్లో ఈ టెస్టిస్లో అంటే బీర్జాలలో నొప్పికి కానివ్వండి, ప్రోస్టేట్లో నొప్పికి కానివ్వండి కూడా యూజ్ చేస్తాము ఈ మిషన్ని. దీన్ని మెడిస్పెక్ అంటారు. దీని మోడల్ వచ్చేసి ED1000 ఈ మోడల్ పేరు. ఈ మిషన్ని ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడతా ట్యాబ్లెట్స్ లేదా ఎర్లీ స్టేజెస్లో సెక్షువల్ ప్రాబ్లం ఏదైనా ఉండి, ఎర్లీ స్టేజెస్లో సెక్షువల్గా ఏదైనా సమస్య ఉండి ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో జనరల్గా ఈ ట్రీట్మెంట్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇది ఈ మిషన్ యొక్క అప్లికేటర్ అనమాట. ఈ అప్లికేటర్ నుంచి షాక్ వేవ్స్ జనరేట్ అవుతాయి. ఈ జనరేట్ అయిన షాక్ వేవ్స్ డైరెక్ట్గా మనము పెన్నిస్ మీద, ఈ షాక్ వేవ్స్ అంటే మీరు ఆ పేరులో షాక్ అనేది ఉంటుంది కానీ ఎటువంటి షాక్ కొట్టదండి. నేను పట్టుకున్నా కదా, ఇది ఎటువంటి షాక్ కానీ ఏమీ ఉండదు జస్ట్. బట్ దాని నేమ్ వచ్చేసి లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, అంతేగాని షాక్ అయితే ఏం కొట్టదు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ షాక్ వేవ్ థెరపీ అనగానే అమ్మో షాక్ కొట్టిద్దా, పెన్నిస్ మీద షాక్ కొడితే ఎట్లా అంటారు. అట్లాంటిది ఏమీ ఉండదు. నేను పట్టుకుంటున్నా కదా, ఏమీ ఉండదు. దీని నుంచి ఈ అప్లికేటర్ నుంచి జనరేట్ అయిన ఒక వేవ్స్, ఆ లో ఇంటెన్సిటీ వేవ్స్ పెన్నిస్ లోపల ఉన్న కార్పోరల్ టిష్యూ, ఏదైతే పెన్నిస్లో ఉన్న కార్పోరల్ టిష్యూలోకి బ్లడ్ వచ్చి ఆ బ్లడ్ రావటం వల్ల ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయో, ఆ కార్పోరల్ టిష్యూస్లో కొంతమందికి బ్లడ్ సరిగ్గా రాదు. ఆ బ్లడ్ రాని వాళ్ళలో ఇది షాక్ వేవ్ చేయటం వల్ల బ్లడ్ సప్లై పెరిగిద్ది. ఆ పెన్నిస్ లోపల ఉన్న కార్పోరల్ టిష్యూస్లో గ్రోత్ ఫ్యాక్టర్స్, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు, VGEF అంటారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అయ్యి పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ వస్తాయి అన్నమాట. ఒకసారి నేను చూపిస్తాను ఇది ఎట్లా అప్లై చేస్తామనేది. సపోజ్ ఇది పెన్నిస్ అనుకోండి. దీనికి మనము పెన్నిస్లో ఒక 4 పాయింట్స్లో చేస్తాము. పెన్నిస్కి ఎట్లా అంటే ఇదిగోండి ఇది పెన్నిస్ అనుకోండి. ఈ పెన్నిస్ టిప్ దగ్గర చేస్తాము. ఇదిగోండి ఇట్లా మనకి ఈ షాక్ వేవ్స్ అనేది జనరేట్ అయ్యి, ఈ షాక్ వేవ్స్ జనరేట్ అయిన తర్వాత ఈ షాక్ వేవ్స్ అనేది పెన్నిస్లో ఉన్న కార్పొరల్ బాడీస్లో ఇప్పుడు మీకు టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది దీని లోపల జనరేట్ అవుతున్న షాక్ వేవ్స్ అనమాట. ఆ షాక్ వేవ్స్ అనేది పెన్నిస్లో ఉన్న బ్లడ్ సప్లైని స్టిమ్యులేట్ చేసి పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువ వచ్చేటట్లు చేస్తే దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయి. సో దీన్ని మనము పెన్నిస్కి జస్ట్ ఈ టిప్ దగ్గర ఇస్తాము, ప్లస్ మిడిల్ ఆఫ్ ద పెన్నిస్ ఈ షాఫ్ట్లో ఇస్తాము, అండ్ కింద కార్పొరల్ బాడీస్ ఉంటాయి స్టార్టింగ్లో రూట్ దగ్గర, ఆ రూట్ దగ్గర ఇస్తాము. ఈ 3 ప్లేసెస్లో 2 సైడ్లు ఇస్తామన్నమాట పెన్నిస్కి. సో దీనివల్ల ఏమైందంటే పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇట్లా ఒక్కొక్క సెషన్ అనేది మినిమమ్ 15 to 20 minutes టైం పట్టిద్ది ఒక్కొక్క సెషన్ను. అండ్ ఒక్కొక్క సెషన్కి మినిమమ్ 1500 నుంచి 1800 షాక్స్ ఇస్తాము. మినిమం 1500 షాక్స్ అయితే ఇస్తాము ఒక్కొక్క సెషన్కి. సో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల చాలామంది పేషెంట్స్లో ఎవరైతే ఎర్లీ స్టేజెస్లో ఉంటారో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఎరెక్షన్ రాక జస్ట్ అప్పుడు ఎరెక్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఉంటారో వాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది. సో
సో ఎవరైతే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నారో, సో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ బ్లడ్ సప్లై పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్గా పెర్ఫామ్ చేయడానికి చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. సో ఎవరైనా సరే ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ సెక్షువల్గా ఇబ్బంది పడతా మీకు కనుక ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే దీన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంటే అంగస్తంభన సమస్యకి యూజ్ చేయొచ్చు. టెస్టిస్లో బాగా పెయిన్ ఉండి ఇన్ఫ్లమేషన్ వల్ల క్రానిక్ ఆర్కాలజా లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అంటారు, అటువంటి పేషెంట్స్లో కూడా ఈ పెయిన్ తగ్గడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఉండి దానివల్ల పెయిన్ వస్తున్నా దానికి యూజ్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు పెన్నిస్ లోపల పైర్నిస్ డిసీజ్ అంటారు, పెన్నిస్ లోపల గడ్డల్లాగా ఉంటాయి, ఈ 4 ప్రాబ్లమ్స్కి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. సో మీరు కనుక ఎవరైనా ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ కోసము మీరు హైదరాబాదో లేకపోతే ఎక్కడికైనా మెట్రోస్కి వెళ్ళాలి అని అనుకుంటే అంత అవసరం లేదు, ఇది మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.